చిన్న దండ వేసినాం. నా డ్రెస్ లోనే మ్యాచింగ్ అయినట్టున్నాయి కదా ఫ్లవర్స్, కాకపోతే చాలా బాగున్నాయి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే మా ఇంట్లో వినాయకుడి నిమజ్జనం అన్నమాట. సో పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టి బండలు కడిగి కడపలు పూజించి మేమైతే డేని స్టార్ట్ చేసామన్నమాట. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో కంపల్సరీ ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేము ఎలా నిమజ్జనం చేసుకుంటామో రెగ్యులర్గా అలాగే చేసాము. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఈ అందమైన చిల్కని మేము ఎట్లా రెడీ చేసినామో చెప్తాం చూడండి. ఇప్పుడైతే వినాయకుడు డెకరేషన్కి అయితే బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేస్తున్నాము. ఇవన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవేమో గన్నేరు పూల ఆకులు అనమాట, అలాగే లవంగాలు, ఇవి జిల్లేడు కాయలు, ఇవేమో గన్నేరు ఫ్లవర్స్ అనమాట, మొగ్గలు అండ్ దారం యూజ్ చేసినాం, రెడ్ కలర్ క్లాత్, ఇదేమో కరివేపాకు యూజ్ చేసినాం అనమాట. దీనికోసం వేరే లీవ్స్ ఉంటే వేరే లీవ్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ అన్ని చెరువులో నుంచి తెంపుకొని అయితే వచ్చేసాము. ఆ చిన్న మొగ్గలేమో దండ వేస్తాము, ఇవేమో వినాయకుడికి. ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఏమో మా ఊర్లో ఉన్న వినాయకుడికి దండ వేద్దామని తీసుకొచ్చాము. సో ప్రిపేర్ చేస్తున్నాము. సో రెండు బ్యూటిఫుల్ చిలుకలు అయితే రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ డెకరేషన్ చూద్దాం. ఇక మా ఇంటి వినాయకుడు చిన్న వినాయకుడు కాబట్టి మేము ఈ మొగ్గలతో అయితే ఒక డిజైన్ లాగా చేసామన్నమాట ఫ్లవర్స్ తోటి. సో పూలదండలు అయితే రెడీ చేసినాం. ఇవేమో మా ఊర్లో వేరే వినాయకులు కూడా నిమజ్జనానికి ఇవాళనే ఉన్నాయన్నమాట. సో వాటి కోసం మేము ప్రిపేర్ చేసినాం. ఇది మా ఇంట్లో వినాయకుడి కోసం ఈ చిన్న దండ వేసినాం. నా డ్రెస్ లోనే మ్యాచింగ్ అయినట్టున్నాయి కదా ఫ్లవర్స్, కాకపోతే చాలా బాగున్నాయి చూడండి. సో ఈ వాటర్ లిల్లీ తోటి కూడా మనం డైరెక్ట్ దండలాగా వేసుకోవచ్చు. ఇట్లా ఒకటికొకటి ఇట్లా తీస్తూ ఉంటే దండలాగా వస్తుంది అనమాట. ఇవి కూడా కొత్తగా మా చెరువులోనైతే ఆటోమేటిక్గా వాటంతట వాటే వచ్చాయన్నమాట. ఇవి ఆల్రెడీ పూసిన పువ్వులే, తెంపిన తర్వాత ఇట్లా క్లోజ్ అవుతూ ఉంటాయి. పులిహోరకి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. రైస్ అయితే పెట్టినాము, అన్నం కావాలి ఇంకా. సో మా బండిని కూడా కడిగినాం అనమాట. చూడండి, దీనికి కూడా డెకరేషన్ చేయాలి. ఈ గరికదండను అయితే ఊర్లో వినాయకుళ్ళకి ఇద్దామని ప్రిపేర్ చేస్తున్నాము. సో ఒకే రోజు నిమజ్జనం కాబట్టి ఆ వీడియో కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఇందులో. సో చూడండి ఇప్పుడు. సో కార్నర్స్ అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి, నీట్గా లుక్ అనిపిస్తుంది అనమాట. మా విన్ని కూడా ఎట్లా చూస్తుండో, బీరపై బీరకాయ ఎండు. అన్నం అయితే వేడిగా ఉంది. సో చల్లార్చుకుంటున్నాము పులిహోరకి ప్రిపేర్ చేయడానికి. ఈ చల్లారిన తర్వాత పులుసు కలుపుకుంటే అయిపోతుంది. సో పులుసు అయితే మసులుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ముగ్గేసి బొట్లు పెడుతున్నది అయితే ఆల్మోస్ట్ పూజలు చేసే వాళ్ళకి ఎక్కువగా తెలిసి ఉంటుంది. సో సత్యనారాయణ పూజ చేస్తాం కదా, ఆ పీట అనమాట. ఇదైతేనే పర్ఫెక్ట్గా మా ఎక్సెల్ బండి మీద కరెక్ట్గా సెట్ అవుతుందని మేమైతే ఇది చూస్ చేసుకున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ మేమైతే ఎట్లా నిమజ్జనం చేస్తామో, మా ఎక్సెల్ బండి మీద తీసుకెళ్ళి ఎట్లా నిమజ్జనం చేస్తామో అదే స్టైల్లో మీకు చూపిస్తున్నాము చూడండి. వీడియోని అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే డెకరేషన్ కోసం అయితే మేము ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి ఒక బ్లౌజ్ పీస్ యూస్ చేసామన్నమాట కొత్తది. ఇట్లా పేపర్ తోటి కూడా ఒక డెకరేషన్ చేసాము, ఫ్లవర్స్ తోటి కూడా ఇంకా చాలా డెకరేషన్స్ ఉన్నాయి. క్లాత్ ఇట్లా ఆర్చ్ లాగా కట్టుకున్నాం అనమాట, నెట్ క్లాత్ చూస్ చేసుకున్నాము. ఫ్లవర్స్ పెట్టిన తర్వాతనైతే లుక్ అయితే ఇదనమాట. సో సైడ్ కూడా గరికదండ యూ షేప్ వచ్చేలాగా డిజైన్ చేసాము, దానిపైన తామర పూలు పెట్టామన్నమాట. అండ్ అలాగే మధ్యలో కూడా రెండు ఫ్లవర్స్ ఇట్లా కట్టాము ఒకదానొకటి.
అది కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడండి. దూరం నుంచి చూస్తేనైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి, కానీ దగ్గర నుంచి చూస్తే రియల్ ఫ్లవర్సే అవి. అరిటాకులు యూజ్ చేసుకునే అంత పెద్ద ప్లేస్ లేదు కాబట్టి మేమైతే ఈ సత్యనారాయణ మొక్కల్ని యూజ్ చేసుకున్నాం అనమాట. ఇవి పసుపు మొక్కలు లాగానే కనిపిస్తాయి కానీ సత్యనారాయణ మొక్కలు. పులిహోరను అయితే ప్రిపేర్ చేసాము అండ్ అలాగే కొన్ని ప్యాకెట్స్ కూడా కట్టి పెట్టామన్నమాట. ఊర్లో ఉన్న వాళ్ళకి పంచి పెడదాం అన్నట్టుగా, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చుట్టుపక్కల వాళ్ళకి పంచామన్నమాట. ఇది కూడా ప్యాకింగ్ చెయ్యాలి. ఇంకా ఇక్కడనైతే మా బండి కడిగి నేనైతే బొట్లు పెడుతున్నాను చూడండి. ప్రతి సంవత్సరం అయితే మేమైతే మా ఎక్సెల్ బండి మీదనే తీసుకెళ్తాం మా వినాయకుడిని. సో మా తమ్ముడు ప్రతి సంవత్సరం వినాయకుడిని చేస్తూనే ఉంటాడు. ప్రతి సంవత్సరం ఇలా మేము ఎక్సెల్ బండి మీదనే తీసుకెళ్తూ ఉంటాము. డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇదనమాట. చాలా నీట్గా అనిపిస్తుంది చూడండి. చిలుకలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడనైతే పూజ చేస్తున్నాము. లాస్ట్ పూజ అనమాట వినాయకుడిది. కిందికి రాని లోటస్ ఫ్లవర్స్ కిందికి ఏం కాదులే అయితే బయటకు అవుతుంది. మట్టి వినాయకుడిని పెద్దగా చేద్దాం అనుకున్నా కూడా మా పూజ గదిలోనైతే ప్లేస్ అయితే లేదు. సో అందుకోసమే ప్రతి సంవత్సరం ఇట్లా ఇంత సైజ్ కొంచెం డిఫరెన్స్ పెద్దగా కొంచెం డిఫరెన్స్ చిన్నగా అట్లా సైజులోనే చేస్తామన్నమాట. సో ఇది లాస్ట్ పూజ మీరు చూస్తున్నదైతే లాస్ట్ రోజు అనమాట. ఇది చూడండి ఒకసారి. జై గణేశ గణపతి బప్ప మోరియా. మా తమ్ముడు చేసిన మట్టి వినాయకుడు అయితే చాలా స్పెషల్. ప్రతి సంవత్సరం చాలామంది చూడడానికి కూడా వస్తారు. మేమైతే ఎవ్రీ ఇయర్ మా చెరువులో ఊరి చెరువులోనైతే నిమజ్జనం చేశాము. కానీ ఈసారి అయితే మా చేపల చెరువులో నిమజ్జనం చేద్దామని అనుకున్నాం అన్నమాట.
ఇంటి దగ్గర నుంచి మా ఊరి చెరువుకు అండ్ అలాగే మా చేపల చెరువుకి కూడా కొంచెమే దూరం ఉంటుంది అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళి రావచ్చు. అందుకోసమే మేము ఈసారి అయితే మా ఊరి చెరువులో కాకుండా మా చేపల చెరువులో వేద్దాం అనుకుంటున్నాము నిమజ్జనము. సో మా ఊరి చెరువులోనైనా కూడా ఫిషెసే ఉంటాయి, మా చెరువులో కూడా ఫిషెసే స్టార్ట్ చేసాం కదా. ఇందులోనైతే తామర పూలు బాగా పూస్తున్నాయి కదా, మంచిగా పూల మధ్యలో బుజ్జి వినాయకుని నిమజ్జనం చాలా బాగుంటుంది అనుకొని మేమైతే మా చెరువులోనే నిమజ్జనం చేద్దామని చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. చూడండి, పొద్దున్నే అన్ని ఫ్లవర్స్ మేము తెంపాం కాబట్టి ఎక్కువ ఫ్లవర్స్ కనబడట్లేదు, కానీ చాలా ఫ్లవర్స్ పూస్తాయి. నా పాత వీడియోస్లో చూడండి ఒకసారి. నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళలో పెట్టు ఇసిపెట్టి అంతే. అంతే కదా, నీళ్ళలోనే ఉంటుంది, అయిపోయేదాకా ఉంటుంది అంతే. మొక్కు మంచిగా గడ్డి మీద పెట్టు ఉంటుంది. మునగది లేకపోతే ఆకులు మునిగి ఆకుల మీద పెట్టినా ఆకు ఇట్లా డౌన్ అవుతుంది, దానిపైన వేస్తే గ్రిప్ ఉండదు. ఇప్పుడే మునుగదు అసలే, బాగా గాలి వేస్తే అడుగు అడలైతే మునుగుతుంది. అడలని కత్తనే ఇప్పుడు అడలత్తలే కదా. నిమజ్జనం కంప్లీట్ అయిన తర్వాత ఈ డెకరేషన్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వాటర్లోనే వేయాలట. మనసైతే ఒప్పలేదు అసలు చెప్పాలంటే. చాలా బాగా చేసాం కదా. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము. అసలు మా తమ్ముడు మా డాడీ ఏమన్నారంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, సో ట్రాక్టర్లనన్నా లేకపోతే కార్ పైననైనా పెట్టి ఇట్లా తీసుకెళ్దామని చెప్పారు. కానీ ఎవ్రీ ఇయర్ మేము ఎలా చేసుకుంటామో అలానే మీకు చూపించడానికి నేను చాలా ట్రై చేశాను. వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా పాత వీడియోస్ కూడా చూడండి. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటున్నారని చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను లాస్ట్ ఇయర్ 4 years బ్యాక్ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర. అంతకుముందు ఫోన్ లేదు కాబట్టి ఫొటోస్ లేవు. నేను ఫొటోస్ అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరు కామెంట్ చేస్తే మాత్రమే. ఎయ్యి ఇంత కష్టపడి వేసి అట్లా వేయడం అసలు మనసు ఒప్పుతలేదు. మా వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఊర్లో కూడా వేరే వినాయకుడి నిమజ్జనం ఉంటే సో అక్కడ దండ వేయడానికి వెళ్ళాము. నేను వీడియోలో చెప్పాను కదా, ఈ ఫ్లవర్స్ వేరే వినాయకుడికి దండ వేయడానికి అని. అక్కడికే వచ్చామన్నమాట ఇప్పుడు. సో దండనైతే వేస్తున్నాము. అది కూడా ఇప్పుడే ఉంది నిమజ్జనము. మేము కరెక్ట్ టైంకే వెళ్ళామన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా, లేకపోతే ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి.